జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రులను హుటాహుటిగా పంపించారు అక్కడికి. అక్కడ తీసుకుంటున్న చర్యలన్నీ మీరు పర్యవేక్షించండి, సహాయ సహకారాలను అందించండి, ఏ ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పి అధికారులందరినీ ఎలక్చేశారు. మందలించారు అధికారులని, వాట్ యు ఆర్ ఆల్ డూయింగ్, ఏం చేస్తున్నారు మీరని చెప్పి. ఆయన ఈరోజు హుటాహుటిని వెళ్ళారు అక్కడికి. జరిగిన దుర్ఘటన ఎంక్వైరీ జరుగుతుంది, నిజానిజాలు బయటకు వస్తాయి. ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్వామివారిని దర్శించుకోవటం కోసం వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవటానికి, స్వామివారి మీద నమ్మకంతో ఆ పర్వదినాన్ని దర్శించుకోవాలని పోటెత్తొచ్చారు భక్తులు. ఈ విషయం మీకు అట్టే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా నేను, పోటెత్తొచ్చారు జనం. మీ టైంలో అంతమంది ఎప్పుడు రాలేదు వైకుంఠ ఏకాదశి దర్శనానికి. ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకంతో, స్వామివారి మీద విశ్వాసంతో వాళ్ళందరూ వచ్చారు. దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన మీద ఇంకొక క్షణం తర్వాత వస్తాను. నేను అడుగుతున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు. ఎన్నో ఇటువంటి దుర్ఘటనలు జరిగినాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 23 మంది చనిపోయారు 2021. యు ఆర్ చీఫ్ మినిస్టర్ అట్ దట్ టైమ్. డిడ్ యూ విజిట్? మీరు వెళ్ళారా? రుయా హాస్పిటల్కి వెళ్ళావా మై డియర్ ఫ్రెండ్? ఆ రోజు సీఎంగా ఉన్నారు చంద్రబాబు గారు. హుటాహుటిన పరిగెత్తారు. నిన్నంతా అక్కడ వైజాగ్లో ఉన్నారు. వచ్చారు రాత్రి, పొద్దున్నే బయలుదేరి అక్కడికి వెళ్ళారు. మీరు వెళ్ళారా? తిరుపతి రుయా హాస్పిటల్లో పలకరించారా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని ఎక్కడ శవం కనపడుతుందా, ఎక్కడ డెడ్ బాడీ ఉంటే డేగలాగా వాళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు వెళ్ళలేదే? ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు ఆ ప్రాణాలంటే లెక్కలేదా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక పరిగెత్తుకెళ్ళావు. అదే చెబుతున్నా, 2019 సెప్టెంబర్లో మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తలో కచ్చలూరులో బోటు ప్రమాదానికి 23 మంది చనిపోయారు. మీరు వెళ్ళి పరామర్శించారా? మీరు ముఖ్యమంత్రి కదా ఆనాడు మిస్టర్ జగన్. ఎందుకు వెళ్ళలేదు మీరు? అన్నమయ్య గేట్ కొట్టుకుపోయి 33 మంది చనిపోయారండి. పత్రికా సోదరులు మీరందరూ ఇవన్నీ రాయాలి. అతను ఆతృతపడుతున్నాడు ఆయన. 5 ఏళ్ళు ఉంది తమ్ముడు, 6 నెలలే జరిగింది. ముందుంది ఎంత డ్రామా, ఎవరెక్కడ ఉంటారో తెలిసిపోతుంది. లోనా బయట ఆట ఉంది. లోన్ ఉంటావా బయట ఉంటావా నువ్వు? ఆట మొదలైంది అక్కడ. ఇవన్నీ తెలియకుండా ఏదో శవం మీద రాబందు వాలినట్టుగా వెళ్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ రోజమ్మ గారు మాట్లాడతారు ఇష్టం వచ్చిన, ఏదో ఆవిడ స్వామివారిని ఏదో అక్కడ ఆ ప్రాశస్త్యాన్ని కాపాడటం కోసమే నేను పుట్టానన్నట్లుగా మాట్లాడుతుందమ్మా. రోజుకి 1000 టికెట్లు కొట్టేసినప్పుడు ఏమైందమ్మా? మీరు మీ గ్రూప్ లీడర్ పెద్దిరెడ్డి గారు రోజుకి 800 ఆయనకి 200 టికెట్లు ఏమికి. నేనే కదా ప్రెస్లో మాట్లాడాను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు. మీరు ఏం మాట్లాడతా అనకూడదు. మీరు మహిళ కనుక అంతకంటే లోతుకు వెళ్ళను మీ పట్ల. నేను అనను. మీరు మాట్లాడుతుంటే తీరు చూస్తుంటే పాపం వచ్చి కూర్చొని శుభ్రంగా వచ్చి కూర్చున్నారు. మీరు మాట్లాడుతూ ఏదో దొరికింది, ఛాన్స్ దొరికింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. 27 మంది చనిపోయారండి చీప్ లిక్కర్ తాగి, కల్తీ లిక్కర్ తాగి జంగారెడ్డిగూడెంలో. డిడ్ యూ విజిట్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? మీరు మాట్లాడతారా? ఏమి హక్కు ఉంది మీకు మాట్లాడటానని చెప్పి అడుగుతున్నాను నేను. ఊరక దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుగా ఈ రోజున ఆయన అంబటి రాంబాబు పాపం ఎంతో మాటలు మాట్లాడుతున్నారు, ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు ఆయన.